హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో అంతకుముందు అయితే ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లు ఇవేమీ లేవండి మా చిన్నప్పుడు. సో స్నాక్స్ అంటే చక్కగా ఇలాంటి స్నాక్సే తినేసేవాళ్ళం అనమాట. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి అన్నమాట ఇవి అప్పుడు మేము తినేటప్పుడు. ఇప్పుడైతే పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, పిజ్జాలు బర్గర్లకి ఎక్కువ అలవాటు అయిపోయారు కదా. సో ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా కూడా తింటారు, క్విక్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం టేకెన్ కూడా కాదనమాట. పెద్దగా ఇంగ్రీడియంట్స్ హడావిడి కూడా ఏం లేదనమాట ఈ రెసిపీకి. సో నేను ఇక్కడ ఏంటంటే ఆ కప్పుతోటి 3/4 కప్పు దాకా బెల్లంని తీసుకున్నాను అనమాట. నేను మామూలుగా మనకి షాపింగ్ మాల్స్లో డీమార్ట్లో అలా మనకి ముక్కలు వస్తున్నాయి కదా కట్ చేసినవి, అవి తీసుకొచ్చి నేను మిక్సీలో పట్టుకున్నాను అనమాట. అవి పట్టేస్తే నాకు అరౌండ్ 3/4 కప్పు దాకా అయితే అయ్యిందనమాట. సో దాన్ని నేను బాండీలో వేసేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. అరౌండ్ మీకు మెజర్మెంట్స్లో చెప్పాలంటే ఒక 50 ml దాకా యాడ్ చేశాను. సో యాడ్ చేసేసి పాకాన్ని అయితే ఇక్కడ పట్టుకుంటున్నాను అనమాట. తర్వాత నేను పాకం పట్టేటప్పుడే కొంచెం గీని కూడా యాడ్ చేశాను. ఏ స్వీట్కైనా కొంచెం గీ అనేది యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో గీని కూడా వేసేసి మనం పాకం అంటే పక్కన కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఆ పాకం వేసినప్పుడు చేత్తో మనం అలా పట్టుకొని జస్ట్ ఒకసారి కిందకి అలా కొడితే మనకి సౌండ్ రావాలన్నమాట. అది మనకి పర్ఫెక్ట్గా పాకం అన్నమాట. చాలా ఈజీగా పట్టుకోవచ్చండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా. పెద్ద టైం టేకెన్ ప్రాసెస్ కూడా ఏం కాదు ఈ రెసిపీ చేయడానికి. సో నాకు 3/4 కప్పు దాకా అయింది కాబట్టి నేను ఇక్కడ అరౌండ్ ఇందాక చూపించాను కదా బెల్లం వేసిన కప్పు, ఆ కప్పుతో నేను 3/4 కప్పుల దాకా మరమరాలని తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్నవి ఆల్రెడీ రోస్టెడ్వేనమాట. సో మీ దగ్గర రోస్టెడ్వి లేకపోతే మరమరాలు కొంచెం లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి నార్మల్గానే. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఫ్రై అయినవే వచ్చినాయి కాబట్టి సో నేనేమి ఇంకా మళ్ళీ ఫ్రై అయితే ఏం చేయలేదన్నమాట. తర్వాత ఈ మరమరాలన్నీ వేసాక చక్కగా కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వెంటనే చుట్టేసుకోవాలండి. కొంచెం మీరు టైం టేకెన్ తీసుకున్న తర్వాత మీకు చేయడానికి రావన్నమాట. అంత వేడిగా కూడా ఏముండదు, మరమరాలు వేసాక మొత్తం మనకి చల్లబడుతుంది. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని చుట్టేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం మీరు టైం ఇచ్చినా సరే అవి చేయడానికి రావు, మళ్ళీ మీకు మరమరాలుగా ఉండిపోతాయి, చుట్టడానికి రాదనమాట. ఇదండి ఈరోజు రెసిపీ అయితే. ఖచ్చితంగా అయితే ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు ఏం తింటారు, ఇలాంటివి కూడా పెడుతూ ఉండండి. మన చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకోండి మీరు కూడా ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఫైనల్గా నాకైతే ఇన్ని వచ్చేసాయి అన్నమాట. ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకేమైనా మీకు మన చైల్డ్హుడ్ రెసిపీస్ ఏమైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి ట్రై చేయడానికైతే అండ్ రెసిపీస్ చేసి పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఓకేనా, థ్యాంక్ యూ అండి.